ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. సుమారు 50 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఏపీలోని పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సహకారం, విభజన చట్టం పెండింగ్ అంశాలపై అమిత్ షాతో చర్చించారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. సుమారు 50 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఏపీలోని పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి సహకారం, విభజన చట్టం పెండింగ్ అంశాలపై అమిత్ షాతో చర్చించారు సీఎం చంద్రబాబు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. పోలవరం నిర్మాణ పురోగతితో పాటు ఇతర ప్రాజెక్టులపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి నిధులు లాంటి అంశాలపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు సీఎం. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. సుమారు 50 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చాయి? ప్రియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అమిత్ షా నివాసంలో జరిగినటువంటి ఈ సమావేశం దాదాపు 50 నిమిషాల పాటు సాగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి చేయూత, దాంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు ఏ అంశాలకు ఎంత మేరకు నిధులు ఇవ్వాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు కీలకంగా అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు ప్రస్తుతం నెలకొన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులను కూడా అమిత్ షాకు వివరించినట్టుగా తెలుస్తుంది. లడ్డూ వ్యవహారంతో పాటు అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి వ్యవహారం, రాష్ట్రంలో తలెత్తినటువంటి ఇతర సమస్యల వంటి అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇంకా రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే రాజ్యసభలో దాదాపు 4 స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ కాబోతున్నాయి. సో వాటికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, వాటి ఎంపిక, దాంతో పాటు లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళనే రెన్యువల్ చేయాలంటే ఎవరెవరికి ఇవ్వాలి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పనులతో పాటు మరింత ముందుకెళ్లేందుకు ఏం చేయాలి, అటు 3 పార్టీలు ఎన్డీఏలో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సమన్వయంతో పాటు ముందు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా కొంత ప్రత్యేకంగా చర్చించారు. వీటికి సంబంధించినటువంటి అంశాలను అధికారికంగా ఇప్పటి వరకైతే అటు సీఎం కి సంబంధించినటువంటి పిఆర్ వ్యవస్థ ఏం చెప్పకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ అంశాలపైన కీలకంగా చర్చ జరిగిందని ఎవరైతే ఆ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీలు కావచ్చు, మిగతా సభ్యుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.